మనకి అత్యంత దగ్గరలో షిరిడి వెళ్ళలేదనే బాధ కానీ మీలో ఎవరికైనా ఉంటే అస్సలు బాధపడదు. ఎందుకు బాధపడుతున్నానంటే దక్షిణార్ధగోళం ఉత్తరార్ధగోళం, మన భారతదేశం 2 గోళాలు. ఉత్తరార్ధగోళం అంతా దేవభూమి అంటారు, దక్షిణార్ధగోళాన్ని అసుర భూమి అంటారు. అసురులు అంటే రాక్షసులు. అంటే మన 5 రాష్ట్రాలు కొంచెం అసురులు ఉన్నాం. ఈ 5 రాష్ట్రాలే దక్షిణార్ధగోళం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, మలయాళ భాష మాట్లాడే ఆ రాష్ట్రం, ఇవన్నీ ఈ 5 కూడా ఇటే ఉన్నాయి. అందుకని శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయ స్వామి ఏం చేశారంటే భారతదేశాన్ని సంపూర్ణంగా అవతరించి అందరూ మోక్షం పొందాలంటే దీనికి 2 మార్గాలని. ఒకటి, ఉత్తరార్ధగోళంలో సాక్షాత్తు ఆయనే 5వ అవతారంగా దిగిన బాబా గారి చేత అక్కడ ధుని వేయించారు. ధుని అనగా కర్మను కాల్చినది అని అర్థం దాన్ని. అందుకని అక్కడ ధుని వేయించారు. మళ్ళీ దక్షిణార్ధగోళంలో వీళ్ళు రాక్షసులు కాబట్టి కొంచెం వీళ్ళు చాలా గట్టిగా పాపాలు చేస్తారని మళ్ళీ దక్షిణార్ధగోళంలో ధుని వేయించారు. దానికి ఇన్ఛార్జ్గా మన వెంకటేశ్వర గారిని పెట్టి, కాబట్టి మీరు షిరిడి వెళ్ళలేదు అనే భావన పక్కకి తీసేయండి. రాజమండ్రిలో ఉంటూ మేము ఎప్పుడైనా షిరిడి వెళ్ళలేదని ఎవరైనా భక్తులు బాధపడుతుంటే డైరెక్ట్గా చెవటం అమ్మ దగ్గరికి తీసుకుపోతాం. పక్కనే ఉన్నారు అమ్మ. చెవటం అమ్మ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తామనంటే ఖండయోగం బాబా గారు చేసిన తర్వాత మళ్ళీ మొత్తం భారతదేశంలో ఖండయోగం చేసిన ఒకే ఒక మాతృమూర్తి చెవటం అమ్మ. బాబా గారు ఒక ఆయన కల్లో కనపడి, నేను రాలేకపోతున్నాను, తుఫాన్ వచ్చేసింది నీ దగ్గరికి, ఇదేనా నా భక్తి, ఇదేనా నీ శక్తి అని అడిగితే, వారు పిచ్చాడా, నీ పక్కనే ఉన్నాను, అక్కడికి రావడం మానేసి నువ్వు ఈ అన్నీ దాటుకుని రైలు పడిపోయి లేకపోతే రోడ్లు కుళ్ళిపోయి ఇదంతా ఉంటే ఇక్కడికి రమ్మని వాళ్ళు చెప్పారు. చెవటం వెళ్ళు, అక్కడ నేను కనపడకపోతే అడగన్నా. ఆయన చెవటం వెళ్తే చెవటం అమ్మ సాయి లీలామృతం గ్రంథాన్ని ఎదురుగుండా పెట్టుకుని, ఇదిగో మీ సాయినాథుడు అన్నారు. అంటే అదమ్మ. కాబట్టి మనకు అత్యంత సమీపంగా ఉన్న భగవాన్ వెంకటేశ్వర స్వామిని మా గురువు గారు చూపించారు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి స్వామి దగ్గరికి వచ్చి నేను దారం కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మళ్ళీ ఆ దారం ఇప్పుడు లాక్కొచ్చింది అనుకుంటా. కృష్ణ గారి ద్వారా కుమార్ గారు నెమ్మదిగా ఫోన్ చేసి వస్తారు, స్వామి ఇంకేంటి రామయ్య బాబు, వెంకటేశ్వర స్వామి గారు దారం కట్టారు కదా, ఎప్పుడో లాగారు, ఆయనేమో పిచ్చికారికి ఎప్పుడో కట్టారు, ఇప్పుడు ఈయన కట్టారు, అందుకంటే ఏం లేదు. ఆయన నామాన్ని చేసుకుంటే ఎంత మధురంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే. శ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ మహారాజ్ కి జై. ఓం నారాయణ ఆది నారాయణ, 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 ఓం నారాయణ ఆది నారాయణ,
सद्गुरु साईनाथ महाराज की, श्री भगवान वेंकटेश्वर महाराज की। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं విశ్వమధ్య స్థితో గురు. ఎందుకో దండం పెట్టుకోవడానికి ఆయన అలా ముట్టుకున్నాను మన స్వామిని బాబా గారు ముట్టుకుంటే మామూలుగా మెక్క తగిలిస్తుంది అంటే ఇలాగా ఏం కావాలి ఇంకా అది కుమార్ గారు. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద రాముల వారి మిలిటరీ అంతా ఇక్కడ ఉంటే బయట ఎక్కడో రాజమండ్రి నుంచి ఒక చిన్న కోతిపిల్ల ఒకటి వచ్చి గొంతులేస్తుంది ఇక్కడ. ఆ గొంతులు ఎందుకు వేసిందంటే దీనికి స్థిరత్వం లేదు, కరెక్ట్నెస్ లేదు. అందుకనే ఆ కుర్చీలో కాసేపు కూర్చుంది, ఈ చివరి కుర్చీలో కాసేపు కూర్చుంది. ఇది చిన్న కోతులు కదా గొంతులు వేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గొంతులు నేను పట్టించుకోకండి, నవ్వుకోండి అంతే. ఇప్పుడు మనం బాబా గారు సాయి 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 అంటున్నాం. అసలు సాయి అంటే ఎవరు? సాయికి అర్థం ఏంటి? ముందు అది తెలుసుకోవాలి కదా. అర్థం లేని చదువు ఈ అర్థం. ముందర సాయి అంటే ఏంటో తెలియాలి మనకి. సాయి అనైనా ఎందుకు మామూలుగా లేదంటే, పూర్వం నేను ఎవరైనా ఒకరిని దండించాలి అంటే ఆడొక్కడే దుర్మార్గుడు, ఆడిని దండించడానికి నేను అవతారం తీసుకునేవాడిని. అంటే రాముల వారు వచ్చారు, రావణాసురుడిని, కుంభకర్ణుడిని, ఇలాంటి వాళ్ళందరినీ సంహరించాడు. కృష్ణుడు వచ్చాడు, కంసుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన అలాగే రాక్షసుల్ని వీళ్ళందరినీ దుర్మాడేశాడు. లక్ష్మీ నరసింహస్వామి, హిరణ్యకశిపుడు, వీళ్ళందరినీ అలా. అంటే ఏంటి, ఒక్కొక్క అవతారం వచ్చి అక్కడ ఎవరైతే భూమి మీద అరాచకాలు చేసి నానా దుర్మార్గాలు చేసేస్తున్నారో వాళ్ళని చంపేస్తున్నట్టు అవతారం చాలించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న కలియుగంలో ప్రతి ఒక్కళ్ళలోనూ అలాగే ప్రతి ఒక్క స్త్రీలోనూ పీడింపులు, మంచి మంచి లంకన్ కాలంలో కాసి ఆవిడ ఉన్నారు, ఎవరెవరి లంకిని, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ హృదయాలు మార్చడం, ఎవరో సమర్థుడైన వాడు కావాలని ముక్కోటి దేవతల్ని కేకేసి మీటింగ్ పెట్టేలాగా ఎవరైనా భూమి మీదకి వెళ్తారా, వీళ్ళందరినీ ఉద్ధరించాలి మీరు అని అడిగితే ఎవరి మంచి కాళ్ళే, స్వామి మీరు వెళ్ళి ఒక రావణాసురున్నో, ఒక కృష్ణుడినో, కంసుడినో, శిశుపాలుడినో చంపి ఒక్కొక్క అవతారం తీసుకున్నారు. ఒక్కొక్క మనిషిలోనే కంసుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, ఒకడు భూమిని ఆక్రమించేస్తాడు, ఒకడు వడ్డీని తీసేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు అన్ని లక్షణాలు దశావతారాల్లో ఎంతమంది అయితే మీరు చంపారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళలో ఉన్నారు. వీళ్ళని చంపడం కానీ ఉద్ధరించడం కానీ మా వల్ల కాదని దండం పెట్టేశారు. ఆ దండం పెట్టేసిన సమయంలో ఇంకా దత్తాత్రేయులు వారు ఆయనే ఆలోచించుకుని ఇలా లాభం లేదని కాలపురుషుని కేకేశారు. కాలపురుష, ఇప్పుడు ఈ భూమి మీదకి ఎవరిని పంపిస్తే మంచిదని. అప్పుడు కాలపురుషుడు చిత్రగుప్తుని కేకేశాడు. చిత్రగుప్తుడు వారు వచ్చి, నాయన ఏంటి దీనికి పరిష్కారం అని అంటే, స్వామి పని చేద్దాం, నన్ను కూడా దాటేసి, నా లెక్కలను కూడా దాటేసి, నేను కూడా లెక్కలు రాయలేనంత రామనామం చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన మాత్రమే దీనికి సర్వసమర్థుడు, ఇంకెవరికీ సమర్థత లేదు. ఆయన కేకేసుకు వస్తాను, ఆయన మీరు కింద పంపిస్తే సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని అంటే, అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచారు. ఆంజనేయ స్వామి వచ్చి ఆయనతోటి దత్తాత్రేయులు వారు చెప్పారు. చెప్పి, నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరినీ ఉద్ధరించాలి కంపల్సరీగా. నన్ను స్వామి రాముల వారిగా మీరు నాకు ఆర్డర్ వేశారు కాబట్టి నేను వెళ్తాను, కానీ ఒక కండిషన్. చూడండి, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపుడైన రాముల వారికి కండిషన్ పెట్టగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన రాముల వారి ఆంజనేయ స్వామి. నేను భూమి మీదకి వెళ్తాను, అప్పుడు నాకు దేహపరంగా నేను ఎప్పుడు మీ దాసున్నే, దేహం పరంగా నేను ఎప్పుడు మీ దాసున్నే, ఆత్మపరంగా మీరే నేనైతే వెళ్తానని అన్నారు.
ఆత్మపరంగా మీరే నేనై ఉండాలి, అప్పుడు వెళ్తానన్నారు. అప్పుడు ఆత్మపరంగా ఎప్పుడైతే దత్తాత్రేయులు వారే ఈయనైపోయారో, ఈ మొత్తం దశావతారాలు ఏంటి, ఇంకో 100 అవతారాలు ఇచ్చినా ఎవరిని చంపాలని అందరినీ చంపేయగలరు ఆంజనేయ స్వామి. కాబట్టి అప్పుడు దత్తాత్రేయ స్వామికి ఆనందం అయిపోయి, హనుమా నువ్వు కడుంగడు బుద్ధిమంతుడివి, అందుకనే నిన్ను నేను శ్రేష్ఠుడివి, అందుకని నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నానని ఆయన కాగిలించుకుని ఆ కౌగిలింతలో ఈయన శక్తి సామర్థ్యాల్ని, ఈయన మొత్తం ఏవేవైతే శక్తి సామర్థ్యాలు, లక్షణాలు, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం అన్నీ ఉంటాయో ఇవన్నీ ఆయనకి ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసారు అని అంటే అప్పుడు చిత్రగుప్తుడు చెప్తారన్నమాట. ఏమనంటే ఈయన చేసిన రామనామం కాలానికి అతీతం అయిపోయిందట. కాలానికి ఆయన లెక్కలు కడతారు కదా, ఆ లెక్కలు కట్టే వాటికి అతీతం అయిపోయిందట. అందుకనే మీకు ప్రతి అష్టోత్తరంలోనూ ప్రతి దేవతామూర్తికి 108 నామాలు ఉంటాయి. ఒక నామానికి ఇంకొక నామానికి పోలిక ఉండదు. కానీ బాబా గారి నామాలో 4 నామాలు ఒకే దానికి సంబంధించి ఉంటాయి. అది ఒక్క బాబా గారికి మాత్రమే ఉంది, ఎవరికి లేదు. ఏ అష్టోత్తరం లేదు, మీరు ఎక్కడైనా వెతుక్కోండి, ఎన్ని అష్టోత్తరాలైనా వెతుక్కోండి, ఇంక ఈ దేంట్లోనూ లేవు. అది ఏంటి అంటే దాంట్లోనే బాబా గారికి దత్తాత్రేయ స్వామి ఇచ్చిన ఆ లెక్క ఏంటంటే 4 కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్పగమనాయ నమః. ఆఖరిని దత్తాత్రేయ స్వామి ఆనందం పట్టలేక ఈయన ఇంకో నామం కూడా ఇచ్చేసారు, కాలాత్మకాయ నమః. అంటే చూడండి, కాలాయ నమః